హలో అండి అందరికి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటో తెలుసా మీకు? తేరలమంది. సారీ, ఎందుకంటే అందరికి ఈ ప్లేస్ గురించి పుష్ప మూవీ షూట్ ప్లేస్ అని మాత్రమే తెలుసు. బట్ మాకైతే ఇది తిరణమల్లినే. చూడండి, మేము మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా చెల్లి ఇటు సైడ్ మూవీ షూట్ అయితే జరుగుతుంది అక్క, చూద్దాం వెళ్దాం అంటే స్టార్ట్ అయ్యాం అనమాట. కానీ షూటింగ్ అది ఎప్పుడూ చూడలేదంట, అందుకని దానికి చూపించడానికని వెళ్తున్నాం. అండ్ చూడండి, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొంచెం వర్షం రాగానే ఇక్కడ ఫ్లో అయితే చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఈ ప్లేస్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఆర్ ఫోటో షూట్ కి చాలా బాగుంటుంది. చాలా 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 బాగుంటుంది అనమాట. అడ్రస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను నేను మీకు. అండ్ మేమైతే ఇక్కడ డ్రింక్స్ అవి తాగేసి మళ్ళీ వాక్ స్టార్ట్ చేసాం. వర్షం అది స్టార్ట్ అయ్యేలా ఉందన్నమాట. తొందరగా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము గొడుగు అవి ఏం తెచ్చుకోలేదు అనమాట. ఈ బ్రిడ్జ్ చూడండి, ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట. సో ఇటు సైడ్ ఇంకా ఈ రూట్ అది ఇలా చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అందుకని ఇటు సైడ్ వెహికల్స్ ఏమి రావు. బస్ కూడా తీసేసారు, వేరే రూట్ నుంచి చేశారనమాట, ఇటు సైడ్ రాకుండా. అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వర్షాలు వస్తే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వస్తాయి అనమాట వాటర్ ఫ్లో. ఎందుకంటే ఇది మొత్తం కొండ వాటర్ కదా, చిన్నగా వర్షం పడ్డా సరే ఫ్లో అనేది పెరిగిపోతుంది అనమాట. ఇంకా మేము నలుగురం అయితే వాక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాం వాక్ చేసుకుంటూ. మధ్యలో చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ సగంలోకి వెళ్ళగానే మా ఫోన్లన్నీ ఆఫ్ అయిపోయినాయి, ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఉండదు అనమాట. కొత్తగా బిఎస్ఎన్ఎల్ అది టవర్ వేస్తారు, బట్ ఇక్కడ అందరూ జియో అది తీసుకున్నారనమాట. అండ్ మాకు ఇంకో ఇన్సిడెంట్ ఎదురైంది. ఏంటంటే మేము ఆ ప్లేస్కి వెళ్ళగానే ఒక 4 or 5 మెంబర్స్ కనిపించారు బాయ్స్. సో మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, కరెక్టా కాదా, వెనక్కి వెళ్ళిపోదామని ఆలోచించుకొని ఉండగా మాకు మూవీ షూట్ జరుగుతున్న వాయిస్ అది వినిపించింది. సో మేమైతే ఎదురుకి వెళ్ళిపోయాం అనమాట నమ్మకంగా. చూడండి, అక్కడే మూవీ షూట్ జరుగుతుంది. అక్కడ హౌస్ అది బిల్డ్ చేస్తారు మంచిగా, చిన్నగా పాక అది వేసి. కొత్తగా మూవీ జరుగుతుందంట. చూడండి, ప్లేస్ చాలా 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 బాగుంటుంది. బట్ ఏదైనా ఒక్కసారి పడింది అంటే ఇది మొత్తం లోయలా ఉంటుంది అనమాట. ఈ టర్నింగ్ లో బస్సు తిరగడానికి చాలా ఇబ్బంది పడేది. అండ్ మేము ఆ ప్లేస్ కి ఎంటర్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయిందనమాట. సో అక్కడ అంకుల్ వాళ్ళు క్యారవాన్ లో కూర్చున్నాము, కొంచెం వర్షం తగ్గే వరకు అన్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. సో మేము కొంచెం దానిలోకి వెళ్ళి కూర్చున్నాం వర్షం తగ్గే వరకు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనమాట. మా అక్క వాళ్ళు అక్కడ రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు వర్క్ చేసే రెస్టారెంట్ కే ఈ మూవీ టీం వాళ్ళు స్టేయింగ్ వచ్చారంట. అందుకని వాళ్ళంతా పరిచయం అంట అక్క వాళ్ళకి. మేము ఆ మూవీ షూట్ కొంచెం సేపు చూసి ఇదిగో ఈ పైకి అయితే ఎక్కేసాం అనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఈ ప్లేస్ లో అల్లు అర్జున్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, అది జరిగింది అనమాట. సో నేను అంత క్లారిటీగా వీడియో తీయలేకపోయాను అనమాట ఆ సిచ్యువేషన్ లో, ఎందుకంటే చాలా దూరం నడిచాం అండ్ చాలా టైర్డ్ అయిపోయాం. అసలు మా మొహాలు చూస్తే ఎలా అయిపోయినాయి అంటే ఆ రోజు మా చెల్లి అయితే ఇంక మళ్ళీ ఇంకెప్పుడు నేను నడిచి రానక్క అనేసి అంది. తనే నడిచి వెళ్దామంది, తనే అలా అందనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కింద మూవీ షూట్ జరుగుతుంది మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక గుర్రం చూసాం అనమాట మేము మూవీ షూటింగ్ కోసం యూజ్ చేసేది. దాని పేరు బుల్లెట్ అంట. అది బిస్కెట్స్ తింటుంది మా చెల్లి అండ్ మా అక్క వాళ్ళు. దానికి బిస్కెట్స్ అవి పెట్టి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. చూడండి, చాలా బాగుంది ప్లేస్ అయితే. మేము చాలా కష్టపడి ఎక్కాం పైకి, చాలా స్ట్రైట్ గా ఉంది. ఇదో నేను చెప్పానుగా బుల్లెట్ అని, ఇదే అనమాట. మా చెల్లి వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఇంకా మేము మళ్ళీ అటు నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, ఎందుకంటే మాకు హీరోతో ఎవరితో ఫోటో దిగే చాయిస్ దొరకలేదు అనమాట. ఎందుకంటే మూవీ షూట్ లో ఉన్నప్పుడు ఆ డ్రెస్ తో మనకు ఫొటోస్ ఇవ్వరంట వాళ్ళు. మాకు ఆ విషయం తెలియదు కదా. సో మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. వచ్చేదారిలో చూడండి కెమెరామెన్ ఫొటోస్ తీసుకుంటున్నారు. మా ఆచారం ఏంటంటే ఫొటోస్ తీసుకునేటప్పుడు చెప్పులు తీసేస్తాం అనమాట. ఏం లేదండి, జస్ట్ ఫన్ అది. ఇంకా చూడండి, మా చెల్లి వాళ్ళకి వీడియో తీస్తున్నానంటే చాలా షైగా ఫీల్ అవుతున్నారు, చాలా సిగ్గుపడుతున్నారు వాళ్ళు. ఇంకా మేము అటు నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో ఇంకా వర్షం తగ్గలేదు అనమాట. చాలా పెద్దగా వచ్చింది, మొబైల్స్ తడిసిపోతాయేమో అనుకున్నాం. బ్యాగ్ లెదర్ బ్యాగ్ తీసుకొచ్చాం అనమాట. బ్యాగ్ లో పెడితే తడిసిపోతాయేమో అనుకున్నాం, బట్ తడవలేదు. సో కొంచెం సేఫ్ అనమాట. ఆ వర్షంలో వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, మొత్తం తడిసిపోయాం అనమాట. అయినా అలానే నడుచుకుంటూ వచ్చాము కొంచెం దూరం.